దేశంలో రాజకీయ ప్రత్యర్థులను జైల్లో పెట్టేందుకు కేంద్రం కుట్ర చేస్తోందన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఇందులో భాగంగానే కొత్త చట్టం తీసుకొస్తోందన్నారు. నక్సలైట్ల పేరుతో అమాయక గిరిజనులను కేంద్ర ప్రభుత్వం హత్య చేస్తోందన్నారు. అడవిని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకే ఆపరేషన్ కగార్ చేపట్టిందని ఆరోపించారు. జీఎస్టీ పేరుతో పేద ప్రజల నుంచి ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మండిపడ్డారు నారాయణ. సిపిఐ రాష్ట్ర మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నారాయణ. ఏళ్ల తరబడి పెండింగ్లో పెడతారు. కేరళ గవర్నమెంట్ డిసిషన్ కానీ, తమిళనాడు గవర్నమెంట్ డిసిషన్ కానీ. తమిళనాడు సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, నిరంతరం ఆ బిల్లు పెండింగ్ పెట్టడానికి వీల్లేదు, దానికి ఒక పరిమితి ఉండాల్సిందే. ఆ పరిమితి లోపల దాన్ని పరిష్కారం చేయాలి. నువ్వు రిజెక్ట్ అనే చేయి, ఆమోదించు. అంతేగాని పెండింగ్ని పెట్టడానికి వీల్లేదు అనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సూచన. దాన్ని వ్యతిరేకించింది ఎవరు? కమ్యూనిస్టులు కాదు, సాక్షాత్తు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు వ్యతిరేకించారు. మొన్నటిదాకా వైస్ ప్రెసిడెంట్గా ఉండి ఇప్పుడు అరణ్యవాసం పోయాడే, ఫుట్పాత్ మీద తిరుగుతున్న పాప ఆయన కూడా వ్యతిరేకించాడు. సుప్రీంకోర్టు జ్యుడిషియల్ వ్యతిరేకించడం ఏంటి? అపోజిషన్ పార్టీ వ్యతిరేకిస్తే అర్థం ఉంది. కమ్యూనిస్టులు మనకంటే మనం వ్యతిరేకిస్తాం, మనం కూడా వ్యతిరేకించదు కదా. సాక్షాత్తు వైస్ ప్రెసిడెంట్ కూడా అతను వ్యతిరేకించాడు, మంత్రులు వ్యతిరేకించారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏమనింది? మమ్మల్ని ఆదేశించేటువంటి హక్కు నీకు ఎవరిచ్చారు అని సుప్రీంకోర్టుని ఎదిరించింది. గవర్నర్సు ఆన్సర్ పెట్టడానికి మీరెవరు అని అంటే, నామినేటెడ్ పర్సన్స్ వీళ్ళు. ఆమన్నా ఎలక్టెడ్ ప్రెసిడెంట్, గవర్నర్స్ అంతా నామినేటెడ్ వాళ్ళు. నామినేటెడ్ పర్సన్స్ ఎలక్టెడ్ గవర్నమెంట్ని ఆన్సర్ పెట్టడం విడ్డూరంగా ఉంది కదా. అయినా వాళ్ళకి హక్కు ఉంది, వాళ్ళ జోలికి పోవడానికి వీళ్ళది చెప్పేసి చెప్పేటువంటి స్థాయికి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫీసు దిగజారిపోయింది. ఇంకా మళ్ళీ అన్నీ చెప్పక్కర్లా. ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతూ ఉంది, 30 రోజులు ఆయన జైల్లో ఉంటే వాడు ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా వాడి పదవి పోతని చెప్పేసి ఒక బిల్లు పెడుతున్నారు. అంటే రాబోయే రోజుల్లో ముందు కేసు పెడతారు, అది 30 రోజుల జైలు బెయిల్ రాదు, మళ్ళీ ఎప్పుడో వస్తుంది, ఈ లోపల నీ పదవి పోయిందంటారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అదే బిల్లు కరెక్ట్ అయితే మీరు రిట్రాస్పెక్టివ్ ఇంప్లిమెంట్ చేయండి చూద్దాం. గతం నాన్న చేస్తే ముందర హోమ్ మినిస్టర్ అమిత్ షా జైలుకు పోవాలా. వాడు హోమ్ మినిస్టర్గా ఉండడానికి వీలు లేదు. 2 ఏళ్ల పాటు ఎక్సైల్లో ఉన్నాడు ఒక మర్డర్ కేసులో. 2 ఏళ్ల పాటు అంటే ఆ దేశాన్ని, ఆ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పోమన్నారు బయటికి. నీకు ఇష్టం లేని వాళ్ళని జైలు ఎన్నాళ్ళని పెట్టదు, ఎంక్వైరీ లేకుండా. ఈ కోర్టులో ఏం చేయలేవు. ఇష్టం ఉండేవాడిని నిర్దోషిగా బయటకు పంపించి చేస్తూ ఉన్నారు. అందులో ఇప్పుడు కొత్త చట్టంలో కూడా పార్లమెంట్లో దీన్ని ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో జాగ్రత్త, నన్ను వ్యతిరేకిస్తే మీకు పాత కేసేది ఒకటి ఉంటాయి. ఎన్నికైన ప్రభుత్వాలను కూడా, ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి ముఖ్యమంత్రితో సహా మేము జైల్లో పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి బిల్లు ఒక పాస్ పెడతా ఉన్నారు. అంటే జరిగేది ఏంటి? రేపు రాబోయే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు కాబట్టి జైల్లో పెట్టచ్చు. ఎందుకంటే ఆయన కేసు ఉన్నాయి, చాలా కేసులు పెట్టి పడేస్తారు లోపల. అంటే ఈ రాజకీయాలలో ఇష్టాయిష్టంగా ఈ స్టాట్యూటరీ బాడీస్ ఉపయోగించుకొని, పార్లమెంట్లో మందబలాలను ఉపయోగించుకొని, మెజారిటీని ఉపయోగించుకొని, భవిష్యత్తులో కూడా మళ్ళీ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళే గెలడానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఒక కుట్ర చేస్తూ ఉంది. అంటే పార్లమెంట్ డెమోక్రసీని నాశనం చేస్తున్నారు.